ఆర్ లక్ష్మీదేవి గారు సార్ ఏ సమస్యతో వాడారు, ఇక్కడి నుంచి మాట్లాడుతున్నారు? సార్ మేము కర్నూలు సార్. నేను ఉండేది కర్నూలు. మా నాన్నగారికి వాడిచ్చాను సార్. మా నాన్నగారిది డోన్ సార్. అదే సార్, మా నాన్నగారికి హార్ట్ పేషెంట్ సార్. మా నాన్నగారికి హెల్త్ ఇష్యూస్ చాలా ఉన్నాయి. ఆయన నోటి నుంచి ఆయనే చెప్తారు చూడండి సార్. మేము సౌజన్య మేడం నుంచి తీసుకున్నాం సార్ ఇవి. సార్ ఇవ్వండి. సార్ నమస్తే సార్. ఏ సమస్యతో మీరు ఈ VR4 వాడారు? నాకు కొంచెం హెల్త్ ప్రాబ్లం బాగా ఉన్నది సార్. నాకు స్టంట్ వేపించాను, హార్ట్ స్టంట్ వేపించాను, యాంజియోగ్రామ్ చేపించి ఆ తర్వాత ఒక 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇప్పుడు నాకు ఆ మొఖాలు వాయడము, మొఖాలు దద్దరియడము అని మళ్ళీ డాక్టర్ గారి దగ్గర పోయినాం సార్. డాక్టర్ దగ్గర పోయితే వాళ్ళు బైపాస్ సర్జరీ చేయాలి సార్ మీకు అని అన్నారు. అప్పుడు మా కూతురు ఏమైంది, మా కూతురు అప్పుడు అక్కడ ప్రజెంట్ లో ఉందన్నమాట. నానా బైపాస్ సర్జరీ అంటే నీకు చాలా ఇబ్బంది అవుతుంది, లేదు నేను పలానా మందులు వాడదాము, ఆ మందులు నేను ఇస్తాను, నువ్వు ఖచ్చితంగా వాడాలి నాయనా, నీ మీద నమ్మకం ఉంది అని నా మీద నమ్మకం పెట్టింది. ఆమె మీద నాకు నమ్మకం అనమాట. అంటే నా కూతురు కదా సార్, సొంత కూతురు కదా, వేరేది ఏమి ఇస్తుంది, సరే అమ్మా నువ్వు ఏమి ఇచ్చినా కూడా నేను మింగేస్తా అని చెప్పడంలో VR4 అనేది ఒక డబ్బే ఇచ్చింది సార్. ఫస్ట్ నానా ఇది వాడు, ఒక అక్క ఆమె సౌజన్య మేడం అక్క ఇచ్చింది సార్. ఆమె ఇచ్చిన వల్ల నేను వాడితే వారం రోజులకి నాకు ఫస్ట్ ఒకటి వాడమన్నారు. ఫస్ట్ ఉదయం ఒకటి, రాత్రి ఒకటి. 3 రోజులు వాడిన తర్వాత మళ్ళీ 2 ఇచ్చినారు సార్. నాకు 2 ఇవ్వడం వల్ల మళ్ళా 3వ రోజుకి మళ్ళీ 3 రోజులు వాడినాను కదా, మళ్ళీ 3వ రోజుకి 3 ఇచ్చినారు. ఆ 3 ఇచ్చినప్పుడు హెల్త్ నాకు నిలకడ లేకపోయింది. ఇంకా అంటే నొప్పి రావడము, భయంకరంగా కడుపు నొప్పడము, కసిపిసి కావడము అంతే. అంటే మళ్ళీ ఆమెను అడిగితే నా కూతుర్ని, నానా నువ్వు క్యాప్సుల్ తగ్గి ఇంకొక పాయింట్ తర్వాత కానీ మళ్ళీ నీకు చెప్తారు, మేడంని అడిగి, సార్ని అడిగి, పెద్ద సార్ని కూడా అడిగి చెప్తాను అని. అప్పుడు ఏమైంది సార్, ఆ 3 వేసుకున్నప్పుడు వాంతికి వచ్చింది సార్. ఆ వాంతికి రావడం వల్ల 6 రోజుల నుండి నాకు ఎంత బాడీ ఫ్రీగా ఉందంటే అంత బాడీ ఫ్రీ ఉంది సార్. అప్పటికి ఏమైంది, నేను నెలకి 11 కిలోలు తగ్గినా సార్ దీనివల్ల. అంటే నాకు కొన్ని వేరే ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఆ మందులు ఇవి 2 కలిపినాను. కలపడం వల్ల మా కూతురుగా మంచిది ఆరోగ్యం వచ్చిందంట. ఆరోగ్యం బ్రహ్మాండంగా వచ్చింది సార్. ఇప్పుడు నాకు ఆరోగ్యం మాత్రం బాగా హెల్త్ పరంగా కూడా నాకు, ఎందుకంటే కొద్దిగా ఈ VR4 వల్ల నాకు ఎంత హెల్త్ బాగుందంటే అంత బాగుంది సార్. అది దేవుడు నా కూతుర్ని దేవుని రూపకంగానే పంపించావు మీరు సార్. వాస్తవంగా అంటే నన్ను లాస్ట్ స్టేజ్ అనుకున్నాను సార్. వాస్తవంగా అంటే ముఖము, కాళ్ళు వాపుల వల్ల అసలు నడవలేను, ఆయాసం, చేతులన్నీ వాపులు వచ్చేసాయా? మొత్తం సార్. ఫస్ట్ లో ఆ టాబ్లెట్ వాడడం వల్ల ఒక వారం రోజుల్లో ఆ వాంతికి ఎప్పుడైతే వచ్చిందో 3 వేసుకున్నప్పుడు టాబ్లెట్, ఇంకా మరుసటి రోజు నుండి బాగా ఫ్రీగా అయింది సార్. ఎవరికైనా చెప్పచ్చా? ప్రిఫర్ చేయొచ్చా అంటున్నాడు. చెప్పండి సార్. ఎవరికైనా చెప్పొచ్చా దీని గురించి? చెప్పొచ్చా? మేము చెప్పచ్చు సార్. 100% చెప్పండి సార్. ఒకవేళ నా గురించి కూడా 100% చెప్పండి. రైట్. ఎందుకంటే మీ సంస్థ మీ సంస్థని బతికిచ్చింది అనిపిస్తుంది నాకైతే. లేదు సార్, నాన్న చాలా లాస్ట్ స్టేజ్ లో ఉండేవాడు. ఆయనకి కాళ్ళు, చేతులు అన్ని వాపులు వచ్చేసాయి. బైపాస్ సర్జరీ చేయమన్నారు నాన్నగారికి. ఇంకా మాము సైన్ చేసేస్తే చేస్తామన్నారు వాళ్ళైతే. డబ్బు అరేంజ్ చేసుకోండి చేస్తామన్నారు. కానీ మేము 10 days ఉన్నాక వచ్చేస్తాము అని చెప్పాము. మాకు సౌజన్య మేడం కనెక్ట్ అయింది. చెప్పండి. భయం లేదా? ఎందుకు వెంటనే వచ్చేసారు? చెయ్యమనే ఉండాలి కదా. అంటే చేయమని అంటే మా నాన్న చెయ్యమనే అంత అవసరం లేదు సార్ మా నాన్నకి. కానీ ఆయన ఇష్యూస్ ఏవి చూసుకోకుండా వాళ్ళు ఊరికే ఇంకా ఆమె ఆయాసం ఉంది సార్, అది యాంజియోగ్రామ్
యాంజియోగ్రామ్ ఎంజియోగ్రామ్ చేసినాక మాకు ఆమె మీద హోప్స్ పోయినాయి సార్, డాక్టర్ మీద హోప్స్ పోయినాయి. ఆయన చాలా సఫర్ అయిపోయినాడు బాగా ఎంజియోగ్రామ్ చేసినాక. సఫర్ అయిపోయి మేము చాలా ఏడుపు వచ్చి ఏడ్చాం సార్. ఇంకా మా నాన్న లాస్ట్ స్టేజ్, మీరు సైన్ చేయాలి కంపల్సరీ, ఏమయ్యేది తెలియదు మీ నాన్నగారికి అన్నారు. 125 kgs ఉన్నాడు ఈయన. ఆయనకి ఎంజియోగ్రామ్ చేసినప్పుడే అలా అయినాడు, మేము బైపాస్ సర్జరీ చేసినప్పుడు ఎలా అవుతాడు అని భయపడినాము. భయపడి 10 days ఉన్నాక వస్తాం మేడం, ఆ డబ్బు అరేంజ్ చేసుకొని వస్తామని ఇంటికి తీసుకొచ్చాం సార్. ఇంటికి తీసుకొచ్చాక మాకు సౌజన్య మేడం కర్నూలులో కలిశారు సార్. నేను కర్నూలులో ఉంటాను, నాన్నగారు వచ్చేసి డోన్లో ఉంటారు. లేదమ్మా ఇలా వాడండి, మీ నాన్నగారికి బాగా అవుతుంది, ఖచ్చితంగా అవుతుంది, నేనున్నానమ్మా నీకు అని చెప్పారు. అంటే ఫస్ట్ అయితే నమ్మలేదు సార్. నేను కూడా ఒక 2 డబ్బాస్ వాడాము. వాడాక నాన్నగారు వాపులు తగ్గాయి, అమ్మ నాకు బాగుంది, వాంతింగ్ అయినాక చాలా బాగుందమ్మా, ఇది వాడదాము అన్నాడు. మేము ఇప్పుడు 2 సెట్లు వాడే లోపల నాన్నకి అన్ని క్యూర్ అయినాయి సార్, పర్ఫెక్ట్. అసలు హార్ట్ పేషెంట్ కి కర్నూలులో ఉన్నారా, డోన్ లో ఉన్నారా? నేను ఇప్పుడు డోన్ కి వచ్చాను సార్, నాన్నగారి కాటికి వచ్చాను. సంతోషం. మనిషికి కూడా మళ్ళీ ఇప్పుడు మీకు చెప్- సార్ అలసట గాని ఏదైనా వీక్ గాని అవన్నీ మనిషికి లేవు, బాగా పర్ఫెక్ట్ ఉన్నాను సార్. నేను 10 మందికి Right. Thank కంపల్సరీ you, sir. చెప్తాను సార్ అని అంటున్నాడు సార్ నాన్నగారు. అందరు మా కుటుంబం కూడా చాలా వరకు అసలు ఇట్లయినావా, నువ్వు ఇంత తగ్గినావా, ఇంత బాగున్నావా అని అడుగుతున్నారు సార్. అసలుకి చాలా మాకి ముందుకు వెళ్ళాలంటే కూడా ఆయాసం సార్. మా నాన్నగారిని బతికిచ్చింది మీ VR4 సార్, సౌజన్య మేడం. థ్యాంక్ యూ సో మచ్ సార్. మేము ఎప్పుడూ ఆమెకి రుణపడి ఉంటాము. థ్యాంక్ యూ సార్, నమస్తే సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. టైం లేదు ఇప్పటికే, ఇంకా కొంతమంది ఉన్నారు. మళ్ళొకసారి సరే సార్. మిమ్మల్ని సరే, కలిసి సరే. నేను కర్నూలు మీ డోన్ కి వచ్చినప్పుడు కలుస్తానండి. థ్యాంక్ యూ. ఖచ్చితంగా సార్, ఖచ్చితంగా. అందరికి డోన్కి చెప్పండి, ఆహ్వానిస్తాం నలుగురికి సార్. షేర్ చేయండి. సార్ మిమ్మల్ని ఆహ్వానిస్తాం డోన్ కి. రైట్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ నేనే డోన్ లో ఇప్పుడు ఈ ఫిబ్రవరి రైట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.